పంపించారు. యజమానుల ఆదేశం ప్రకారం అద్దాస్ ద్రాక్ష పండ్లు కోసి పళ్లల్లో పెట్టుకుని దైవప్రవక్త వారి వద్దకు వెళ్లి వాటిని ఇచ్చి ఇవి తినండి అన్నాడు. దైవప్రవక్త వారు బిస్మిల్లా అని పలికి ద్రాక్ష పండ్లు తినడం ప్రారంభించారు. అయ్యా, మీరేమిటో కొత్త మాట అన్నారు. ఇక్కడ నేను ఇంతవరకు ఎవరినోటి ఇలాంటి మాట వినలేదేహా. దానికి దైవప్రవక్త వారు, మీది ఏ ప్రాంతం, మీ మతమేమిటి, మీ పేరేమిటి అడిగారు. దానికి అతను, నేను నైనవా వాస్తవ్యుడిని, నాది క్రైస్తవ మతం, నా పేరు అద్దాస్. దానికి ప్రవక్త వారు, నీది యూనుస్ బిన్ మత్తా ఊరా? యూనుస్ చాలా పుణ్యాత్ముడు. ఈ విషయం విని అద్దాస్ మరింత ఆశ్చర్యపోయాడు. యూనుస్ బిన్ మత్తా మీకు ఎలా తెలుసు అని అడిగాడు కుతూహలంతో అద్దాస్. దానికి దైవప్రవక్త వారు, యూనుస్ నా సోదరుడే, ఆయన కూడా దైవప్రవక్తే, నేను కూడా దైవప్రవక్తనే అని అన్నారు. దాంతో అద్దెస్ సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. సంతోషాతిశయంతో గబాలున ముందుకు వంగి కారుణ్యమూర్తి వారి కాళ్ళు, చేతుల్ని, నుదుటిని చుంబించాడు. ఉత్బా, షైబా ఇదంతా దూరం నుంచి చూస్తూనే